హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈరోజైతే పొద్దున్నే దొండకాయలతో మొదలైందండి నా మార్నింగ్ అనేది. నేనైతే పప్పు వండుదాం అనుకున్నాను. కానీ ఏంటంటే వాళ్ళు దొండకాయలు చూసిన దగ్గర నుంచి దొండకాయలే వండమంటున్నారు. ఇక అవైతే చాలా లేట్ అయిపోతాయని ఇక ముందైతే బ్రష్ చేసేసుకుని ఇక బయటైతే బాగా చీకటిగా మంచు పట్టేసిందండి. అందుకని చెప్పి మళ్ళీ బయట పని చేస్తూ ఉంటే దొండకాయ కూర ఉడికేసరికి లేట్ అయిపోయిద్ది పిల్లలకని ఫస్టే ఇక దొండకాయలు అనేది ముక్కలు కోసేసాను. ఇక తాలింపు పెట్టేసి ఒక పొయ్యి మీద అయితే రైస్ కడిగి పెట్టేశానండి కరెంట్ కుక్కర్లో. ఇక అదే ఉడుకుతూ ఉండిద్ది. కూర కూడా తాలింపు పెడితే చాలా ఆలస్యం పట్టిద్ది కదా. ఇంకా బయట వాకిలి ఊడ్చేసి నీళ్లు పట్టేసి ఇవన్నీ కడిగేసరికి కొంచెం లేట్ అయ్యిద్ది. ఈలోపు కూర కూడా మగ్గుతూ ఉండిద్ది అని చెప్పి నేనైతే ముందు తాలింపు పెట్టేశాను. ఇక కూర అయితే తాలింపు వేసిన తర్వాత నిన్నైతే గురువారం కదండి, ఏకాదశి. ఇక అసలు బాబావారు అయితే చాలా అంటే చాలా బాగా అలంకరించారు. నిన్న ఫోన్ అనేది తీసుకెళ్ళలేదండి, మర్చిపోయి వెళ్ళాను. కానీ ఈరోజు కూడా వెళ్తాను. ఈరోజు అయితే కంపల్సరీగా ఫోటో అనేది తీసుకొస్తాను బాబావారిది. ఇక బాబావారికి సాయినామం రాయమని కార్డులు అయితే తీసుకొచ్చాను నిన్నైతే. చాలా అంటే పిల్లలు కూడా రాస్తా ఉన్నారు, అందుకని చెప్పి తీసుకొచ్చాను. ఇక అవైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి పెందలాడి పని చేసుకుని రాసి గుళ్ళోకి అయితే తీసుకెళ్ళాలండి. మనం గుడి దగ్గరికి వెళ్ళినా కానీ అందరికీ కార్డులు ఇస్తున్నారండి రాయమని. ఇక గుడి దగ్గర అయితే 2 కార్డులు అయితే రాసి వచ్చాను నిన్న, మళ్ళీ తీసుకొచ్చాను. అంతకుముందు తీసుకున్నవి కూడా ఉన్నాయి మా దగ్గర. అవైతే పూర్తయిపోయినాయండి. అవన్నీ తీసుకెళ్ళి ఈరోజు ఇవ్వాలి. కందివలస ఆశ్రమంలో 184 అడుగుల ఎత్తుగల విశ్వసాయి విగ్రహం ప్రారంభ మహోత్సవం అంటండి. ఇక అందుకని చెప్పి శతకోటి శ్రీ సాయి నామాల దీక్షా యజ్ఞం అంట. ఇక రాసి ఇచ్చేస్తే సాయి సేవకులు అనేది తీసుకెళ్తున్నారండి. అందుకని చెప్పి గుడి దగ్గరికి వెళ్తేనేమో 2 కార్డులు తీసుకున్న అక్కడే రాసి ఇచ్చేసి వస్తున్నాను. ఇంటికి తీసుకొస్తేనేమో పిల్లలు రాస్తున్నారు. ఇక నాకు పని అయిన తర్వాత అయితే రాస్తున్నాను. నిన్న తీసుకొచ్చినవి అయితే ఇక ఈరోజు ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత అయితే స్నానం చేసే ముందు ఆ కార్డులు రాసి బాబా గుడి దగ్గరికి అయితే వెళ్ళి రావాలండి. ఈరోజైతే ఫోన్ అనేది తీసుకెళ్ళి ఫోటోలు అయితే తీసుకొస్తాను. వీడియో కూడా పెడతానండి వీలైన మట్టికి చిన్నగా వీడియో తీసి. ఎందుకంటే అందరి ముందు వీడియో తీయాలంటే ఎవరేమన్నా అనుకుంటారేమోనని చిన్న భయం. అందుకని చెప్పి ఇక్కడైతే మా పెద్దోడు టైం అయిపోయిందని చెప్పి మా అబ్బాయి క్యారేజీ అనేది కట్టుకుంటున్నాడు. ఎందుకంటే దొండకాయ కూర దగ్గర ఇద్దరు తగాదానండి. అది ఉడికితే ఇద్దరికి బాక్సుల్లోకి వచ్చింది, అంతే కొంచెం అయ్యింది. ఇక ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత అయితే లాస్ట్కి టిఫిన్ అనేది మొదలు పెడతానండి. ఎందుకంటే మా పెద్దోడు అనేది టిఫిన్ తినడు, పొద్దున్నే అన్నమే తింటాడు వీలుని బట్టి. అందుకని చెప్పి ఇక మా చిన్నోడికి నేనైతే టిఫిన్ అనేది వేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.